ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఈ రోజు మన హైదరాబాద్ ట్రిప్లో 4వ రోజు అండి. సో పొద్దున్నే లేచి చక్కగా నిన్నంతా అయితే కనుక మనము శిల్పారామము అండ్ చార్మినార్ వెళ్ళున్నాం కదా. ఇవాళంతా కూడా కంప్లీట్గా టెంపుల్ వ్లాగ్ అనమాట. పొద్దున్నే లేచి చక్కగా స్నానాలు అయి చేసి ఫస్ట్ వచ్చేసి చిలుకూరు బాలాజీ వచ్చామన్నమాట. చాలా 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 ఫేమస్ చిలుకూరు బాలాజీ టెంపుల్ అనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి రావాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్గా రావడానికి రీజను నా పెద్ద పాప 10th కంపల్సరీగా తను తీసుకురావాలని అయితే అనుకున్నాను. అండ్ స్వామిని దర్శించుకోవాలనేది మెయిన్ కాన్సెప్ట్. చిలుకూరు బాలాజీ వచ్చినాము. చిలుకూరు బాలాజీ తర్వాత స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తాను. అక్కడి నుంచి యాదగిరి గుట్ట అనమాట. సో ఈరోజు కంప్లీట్గా అయితే టెంపుల్స్ అయితే ఉంటుంది అనమాట మనకి వ్లాగ్. అండ్ రేపు పొద్దున లేచి యాజ్ యూజువల్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోతున్నాను. సో కంప్లీట్గా ఇప్పుడైతే మనము టెంపుల్ అంతా విజిట్ చేద్దాము. సో ఇప్పుడైతే మనము చిలుకూరు బాలాజీ దేవస్థానంకి అయితే వచ్చేస్తున్నాము. సో ఇది మనం ఎంటర్ అవ్వడానికి, చిలుకూరు బాలాజీ దేవస్థానం ఎంటర్ అవ్వడానికి ఒక పెద్ద ఆర్చ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి స్వామివారు వచ్చేసేసి అమ్మవార్ల ఇద్దరితోటి, ఇటు అల్వేల్మంగ పద్మావతి అమ్మవార్ల ఇద్దరితోటైతే ఇక్కడ స్వామివారు అయితే ఉన్నారనమాట. ఇప్పుడు మనము చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఆన్ ద వేలో అయితే ఉన్నామన్నమాట. ఎప్పటి నుంచో నేను చిలుకూరు బాలాజీ టెంపుల్కి రావాలని అనుకుంటున్నాను. చాలాసార్లు వచ్చాను ఇంతకు ముందు, కానీ ఎన్నో సంవత్సరాలు అయితే అయిపోయింది మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకొని. సో ఇప్పుడైతే మా పెద్ద పాప 10th ఒకసారి దర్శనం చేయించుకొని వెళదాము అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒకసారి ఆలయ చరిత్ర గురించి, అసలు ఆలయ విశేషాలు ఏంటి, ఆలయం యొక్క స్థల గాథ ఏమిటో తెలుసుకుందాము. చిలుకూరి బాలాజీ దేవాలయము అంటే వెంకటేశ్వర స్వామి వారిని చిలుకూరు బాలాజీ అని ఇక్కడ పిలుస్తారు. ఈ ప్లేస్ వచ్చేసి మనకి రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. అంటే హైదరాబాద్లో ఉందన్నమాట చిలుకూరు బాలాజీ ఆలయము. ఈ వెంకటేశ్వరుని అనేక నామాలతో కూడా ఇక్కడ పిలుస్తారనమాట. ముఖ్యంగా మందిర ప్రాముఖ్యత, ఈ ఆలయం పెద్ద పెద్ద ఆర్భాటాలు లేకుండా చాలా సాదా సీదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. మొక్కుగా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ బాలాజీని వీసా బాలాజీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఇక్కడ స్థల పురాణం గురించి చూద్దాము. ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడు ఒక ఆయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి ఏడుకొండల స్వామిని దర్శించుకునేవాడట. ఒక మారు అనారోగ్యం కారణంగా అతను తిరుపతి యాత్ర చేయలేకపోయాడు. ఆ భక్తుడికి కలలో వెంకటేశ్వర స్వామి వారు కనిపించి, నువ్వు దానికి చింతించవలసిన అవసరమే లేదు, నీ సమీపంలోనే అడవిలో నేనున్నాను అని చెప్పారట కలలో కనిపించి. ఆ స్థలానికి వెళ్ళి ఆ భక్తుడు అక్కడ ఒక పుట్టను తవ్వసాగాడు. పగులకు రాతి విగ్రహము తగిలి రక్తం కారసాగిందట. ఆ అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో నన్ను కడగమని ఏదో ఒక వాణి వినిపించిందట. అలా చెయ్యగా పుట్ట నుండి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం బయటపడిందట. ఇలా 3 మూర్తులు ఒకే విగ్రహంలో ఉండటం చాలా అరుదుగా మనకి కనిపిస్తుంది. ఆ విగ్రహానికి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి మందిరాన్ని అక్కడ నిర్మించారు. ఇలా స్వయంభూ మూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీ వెంకటేశ్వరుని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తూ పూజిస్తూ ఉన్నారు. అయితే 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. అమ్మవారు 3 చేతులతో పద్మాలు ధరించి ఉంటారు. 4వ చెయ్యి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఇక్కడైతే అమ్మవారు మనకి దర్శనాన్ని ఇస్తారు. సో ఫైనల్గా అయితే చిలుకూరు బాలాజీ స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా అయింది. మేము సండే రావడం వల్ల హెవీ క్రౌడ్ ఉంది, కానీ 10 minutesలో అయితే దర్శనం అయిపోయింది. రీజన్ ఏంటంటే ఈరోజు ప్రదక్షిణాలు లేవు. ప్రదక్షిణాలు ఏంటంటే చాలామందికి చిలుకూరు బాలాజీ స్వామివారి ఇక్కడ సిస్టమ్ తెలిసే ఉండుండొచ్చు. తెలియకపోతే నేను చెప్తాను వినండి. ఎవరైనా సరే ఏ కోరిక ఉన్నా, ముఖ్యంగా అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళాలనుకునే వాళ్ళు వీసా ప్రాసెస్, వీళ్ళు మెయిన్గా ఇక్కడికి వస్తారనమాట. సో వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ స్వామివారి దగ్గర 11 ప్రదక్షిణాలు చేసి మొక్కుకున్న తరువాత ఆ కోరిక నెరవేరితే వచ్చి ఖచ్చితంగా 108 ప్రదక్షిణాలు అయితే చేయాలి. ఇక్కడ చిలుకూరులో ఉన్న సిస్టమ్ అదనమాట. కానీ ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని మొక్కుకున్నప్పుడు ఇంతవరకు జరగలేదు అనేది అయితే లేదండి. నేను నా పెళ్ళికి ముందు నుంచి చిలుకూరు బాలాజీకి అయితే వస్తూ ఉన్నాను అనమాట టెంపుల్కి. నాకు మా హస్బెండ్కి కళ్యాణ్కి ఖచ్చితంగా పెళ్ళి అవ్వాలని ఇక్కడ మొక్కుకొని వెళ్ళాను. చక్కగా
నాకు మా వారికి పెళ్ళయింది, అలాగే నాకు పాప పుట్టినప్పుడు కూడా వచ్చానమాట. సో మళ్ళీ 16 ఇయర్స్ తర్వాత నా పెద్ద పాపను తీసుకుని అయితే ఇక్కడికి వచ్చానమాట. ఇప్పుడు చిలుకూరు బాలాజీ స్వామివారి దర్శనం చేసుకుని శివాలయంలోకి అయితే దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఇది చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క హిస్టరీ. ఇంకా చాలా ఉంది, నేను చెప్తాను. ఇంకా ఇక్కడ ఆలయ విశేషాలు ఏంటి అంటే ప్రదక్షిణలు. ఇక్కడ ప్రదక్షిణాలు చేయడం ఒక ముఖ్య ఆచారం. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు 11 సార్లు ప్రదక్షిణాలు చేస్తారు. తమ కోరికలు తీరిన తరువాత ఇంకొకసారి వచ్చి 108 సార్లు ప్రదక్షిణాలు చేసి తమ మొక్కును స్వామివారికి చెల్లించుకుంటారు. ఈ చిలుకూరి బాలాజీ దేవాలయము దాదాపుగా 500 సంవత్సరాల క్రితము 16వ శతాబ్దంలో నిర్మించబడిందని చరిత్ర మనకు చెబుతుంది. ఈ ఆలయాన్ని భక్త రామదాసు మేనమామలైన అక్కన్న మదన్నలు నిర్మించారని ఒక చరిత్ర. మరియు ఈ ఆలయ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ ఆలయంలో హుండీ ఉండదు, అలాగే ఎటువంటి విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు. ఎవరైనా సరే ప్రత్యేక దర్శనాలు అవి ఇవి లేకుండా ఎంత పెద్దవాళ్ళైనా సరే నార్మల్ క్యూలో వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. అంతేకాకుండా ఖచ్చితంగా ఇక్కడ స్వామివారిని కళ్ళు తెరిచి కళ్ళారా చూస్తూ స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఇది ఈ ఆలయ ప్రత్యేకత. మరి ఇక్కడి నుంచి మనమైతే ఇప్పుడు స్వర్ణగిరి ఆలయానికైతే బయలుదేరుతాము. మీతో చిలుకూరి బాలాజీ దేవాలయం గురించి మాట్లాడుతూ ఉండగానే ఇప్పుడైతే మనము స్వర్ణగిరి దేవాలయానికి చేరుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ స్వర్ణగిరి ఆలయాన్ని చూద్దాము, అలాగే ఈ ఆలయ చరిత్ర గురించి కూడా ఒకసారి తెలుసుకుందాము. సో ఈరోజు మన హైదరాబాద్ ట్రిప్లో 4th డే 2nd టెంపుల్ చిలుకూరు బాలాజీ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత స్వర్ణగిరికి అయితే వచ్చిన్నాం. ఇప్పుడు స్వర్ణగిరిలో దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. స్వర్ణగిరిలో 50 రూపీస్ టికెట్స్ ఉన్నాయి, 300 రూపీస్ టికెట్ ఉంది, అలాగే 500 రూపీస్ టికెట్స్ కూడా ఉన్నాయి. 50 రూపీస్ అయితే 1.5 అవర్ నుంచి 2 అవర్స్ పడుతుంది. 300 అయితే కనుక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. మనము 3వ గడప దగ్గర నుంచి స్వామివారి దర్శనం చేసుకుంటాము. అది 500 అయితే కనుక డైరెక్ట్ దర్శనం, నో మోర్ క్యూ. ఫస్ట్ గడప దగ్గర నుంచి అయితే స్వామివారి దర్శనం చేసుకుంటాము. ఇప్పుడైతే స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. వచ్చినాక ఆలయ విశేషాల గురించి అంతా మాట్లాడుకుందాము. స్వర్ణగిరి ఆలయం. శ్రీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలోని మానేపల్లి హిల్స్లో నిర్మించబడింది. ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన హిందూ దేవాలయము. మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఈ దేవాలయం నిర్మించగా చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా మార్చి 2024లో స్వామివారికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆలయ విశేషాలు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నూతనంగా నిర్మించబడిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాణప్రతిష్ఠ 2024 మార్చి 6న జరిగింది. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజజ్యర్ స్వామి మంగళ శాసనములతో స్థానిక వ్యాపారవేత్త మానేపల్లి రామారావు సారథ్యంలో నిర్మించారు. సుమారు 22 ఎకరాల ప్రాంగణములో స్వర్ణగిరి అని నామకరణముతో కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ పంచరాత్ర ఆగమ తెన్నాచార్య సాంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్ప శాస్త్ర రీతులను అవలంబిస్తూ యాదాద్రి తిరుమల దేవస్థానం రూపుదిద్దుకుంది. ఇక్కడ పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్ప రీతులతో ప్రాకారానికి 4 వైపులా 4 రాజగోపురాలతో విశాలమైన మండపాలతో 5 అంతస్తుల విమాన గోపురముతో కూడిన గర్భాలయములో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం నెలకొని ఉంది. శ్రీ స్వామివారితో పాటుగా అలబేలు మంగ, గోదాదేవి, మదన గోపాలకృష్ణ స్వామి, గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉప ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సుమారు 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నారసింహస్వామి, భూవరాహస్వామి, ఉకులామాత ఉప ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. పుష్కరిణి వేదమూర్తుల విగ్రహాలు, మధ్యలో జల నారాయణమూర్తి ఆకర్షణంగా ఇక్కడ నిలుస్తుంది. 40 అడుగుల ఎత్తైన రథం కూడా ఇక్కడ కొలువుతీరి ఉంది.
ఇదండి స్వర్ణగిరి ఆలయ చరిత్ర. చాలా బాగుంది కదా, ఎక్సలెంట్గా ఉందా. ఆలయం అయితే ఎంత బాగుందంటే ఎక్సలెంట్గా ఉందండి. మాకైతే 2 కళ్ళు సరిపోలేదు. చాలా 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 అద్భుతంగా అయితే ఆలయాన్ని నిర్మించారు. 22 ఎకరాలంటే సామాన్యమా? అయితే ఎంతో అద్భుతంగా ఉందండి. కొత్తగా కట్టారు కదా, ఇంకా చాలా బాగుంది. స్వామివారిని దర్శించుకున్నాం కదా, 2 కళ్ళు సరిపోలేదండి. ఎంత బాగుందో తెలుసా, విగ్రహం అయితే కళ్ళారా చూసుకున్నాం స్వామివారిని. ఇక మీకు చెప్పాను కదా జలనారాయణుడు, అబ్బబ్బబ్బబ్బబ్బ 2 కళ్ళు సరిపోలేదండి. అసలు ఎంత బాగుందంటే, ఇప్పుడు మనమైతే గనక ఆల్రెడీ దర్శనం చేసుకున్నాము. మేము దర్శనం చేసుకున్నప్పుడు లోపలికి మొబైల్ అలౌ చేయలేదన్నమాట. ఇప్పుడు బయటకు వచ్చి మొబైల్ తీసుకొని మళ్ళీ లోపలికైతే వెళ్తున్నాను. ఇప్పుడు స్వామివారిని జలనారాయణుని మనం దర్శించుకుందాము. నేను చూసి మీరందరూ చూడకపోతే ఎలా చెప్పండి. అసలు ఎంత బాగుందంటే 2 కళ్ళు సరిపోలేదు తెలుసా. అక్కడి నుంచి కదిలి రావాలి అనిపించలేదు. అద్భుతంగా ఉందండి. ఇక్కడ ముఖ్యంగా అట్రాక్షన్ అయితే జలనారాయణ స్వామి అనమాట. చుట్టుపక్కల చక్కగా ఎంతో శిల్పకళతో కూడుకున్నటువంటి చక్కటి కన్స్ట్రక్షన్ అయితే, ఇంగ్లీష్ పదం వాడని ఏమనుకోవద్దు. మధ్యలో స్వామివారు, అబ్బా అద్భుతం. ఫైనల్గా అయితే మనకి 4వ రోజు 2వ దేవస్థానం వచ్చి స్వర్ణగిరి ఆలయ దర్శనం కూడా అయితే చాలా బాగా జరిగింది. మేమేంటంటే 500 రూపీస్ టికెట్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఫ్రంట్ అంటే మొదటి గడపకి వెళ్తాము అండ్ గోత్రనామాలతో పూజ జరుగుతుంది అని చెప్పి. అండ్ మా పెద్ద పాపకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా చాలా ఇష్టం అండి. ఎక్కడికి వచ్చిందంటే ఆమె ప్రశాంతంగా నిలబడి స్వామివారిని చూడాలి అనుకుంటుంది ఎప్పుడు కూడా. అందుకని చెప్పేసి 500 రూపీస్ టికెట్ తీసుకున్నాము. వితిన్ హాఫ్ అన్ అవర్ లోపే అయితే దర్శనం అయితే అయిపోయింది అనమాట. చాలా బాగా జరిగింది దర్శనము. మన గోత్రనామాలతోటి చక్కగా అయితే మనకి పూజ చేస్తారు స్వామివారి సన్నిధిలో. దాంతోపాటు మనకి స్వామివారి వస్త్రాన్ని అలాగే లడ్డు ప్రసాదాన్ని అయితే 500, 300 రూపీస్ టికెట్లు అయితే ఇస్తారనమాట. సో యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచి యాదగిరి గుట్ట వెళ్లాల్సి ఉండే, కానీ చిన్న పాప ఉండటం వల్ల మాతోటి ఉన్న సిచ్యువేషన్స్ మళ్ళీ రేపు పొద్దున్నే జర్నీ ఉండటం వల్ల వెళ్ళలేకపోతున్నాను. స్వర్ణగిరి అయితే చాలా చాలా బాగుంది. ఎవరు హైదరాబాద్ వచ్చినా మిస్ అవ్వకుండా చక్కగా స్వర్ణగిరి దేవాలయం, అలాగే ఇక్కడ నుంచి చాలా దగ్గర యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శనం అయితే చేసుకోండి. సో ఇదండి మన హైదరాబాద్ బ్లాగ్. ఉంటానండి మరి. మీ అందరికీ చెప్పాను కదా హైదరాబాద్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని. సో ఇంకొక ఫ్రెండ్ని కలిసి ఇంకా రేపు నేనైతే బయలుదేరిపోతున్నాను కాబట్టి బెంగళూరుకి. సో ముందు రోజు రాత్రి అందరం కలిసి చక్కగా అయితే కెఫేకి వచ్చాము. ఒక మంచి కెఫేకి వచ్చాము. ఎందుకంటే శైలు ప్లస్ రాగా ప్లస్ నిషు వీళ్ళ ముగ్గురు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన పిల్లలు అనమాట. అండ్ వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవటం వల్ల ఏంటంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా దాన్ని ఖచ్చితంగా కలుస్తాము. అండ్ శైలు 3 డేస్ నుంచి వాళ్ళతోనే ఉంది, కానీ నేను కలవలేకపోయాను దాన్ని. చెప్పాను కదా హైదరాబాద్ వస్తే 2 రోజులు 3 రోజులు అయితే సరిపోయే ఛాన్సే లేదు. ఎందుకంటే బోల్డ్ అంత మంది రిలేటివ్స్ అండ్ బోల్డ్ అంత మంది ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అండ్ హైదరాబాద్లో చూడడానికి లాట్ ఆఫ్ ప్లేసెస్ కాబట్టి సో ఫైనల్గా అయితే పిల్లలందరినీ తీసుకొని నేను నా ఫ్రెండ్ అండ్ సాయిలు నిషు అందరం కలిసి మంచి కెఫేకి అయితే వచ్చాము. అట్లీస్ట్ కలిసామని హ్యాపీనెస్ అనమాట. సో ఫైనల్గా అయితే మంచి కెఫేకి వచ్చాము. సో ఫీలింగ్ సో హ్యాపీ అనమాట. సాయిలు ప్రియా కలుస్తున్నారు కానీ నేను కలవలేకపోయాను. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చి నా ఫ్రెండ్స్తో చక్కగా పిల్లలతో మంచిగా టైం అయితే స్పెండ్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే కనుక ఇంటికి వెళ్ళి రేపు పొద్దున్నే బయలుదేరిపోవాలి. ఆల్రెడీ చాలా 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 లేట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే ఆ పొద్దున్న రానే వచ్చేసింది, ఇంకా బయలుదేరుతున్నానండి. చెప్పాను కదా నాకు ఇక్కడ నా చెల్లెళ్ళు నా అత్త కూతుళ్ళు బోల్డ్ అని మంది ఉన్నారనమాట. సమ్ గుడ్ బాయ్స్ చాలా కష్టం కదా. నా చిన్న కూతురు ఏంటంటే రాను రాను అని ఏడుపు అనమాట. సో ఇప్పుడైతే బయలుదేరిపోయాం మేము. అండ్ వెళ్తూ వెళ్తూ మా అత్త కూతురు చెప్పింది హైదరాబాద్లో ఉగాది కెఫే చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ అని. సో అక్కడ ఆగి మంచిగా హ్యాపీగా యమ్మీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసి మాకు మొన్న ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో నాకు అంత మంచి రెస్టారెంట్స్ ఏం అంతగా తగలలేదని చెప్పేసి చక్కగా లంచ్కి కూడా ఫుడ్ పార్సల్ చేసుకొని హ్యాపీగా అయితే మేమైతే ఇప్పుడు చక్కగా బెంగళూరుకి అయితే బయలుదేరిపోయాం. ఫుడ్ అయితే చాలా 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 బాగుంది. ఫుడ్ కన్నా కూడా నాకు లోపల ఆంబియన్స్ అయితే చాలా నచ్చింది. మంచి గ్రీనరీ, చాలా స్పేషియస్గా చాలా బాగుంది. నేను మీ అందరికీ చెప్తూనే ఉంటాను కదా, నేను మ్యాక్సిమం వ్లాగ్స్లో మీకు ప్రతిసారి చెప్పేది అదే. నాకు రెస్టారెంట్ కొంచెం స్పేషియస్గా మంచి ఆంబియన్స్ తోటి కార్ పార్క్ చేసుకోవడానికి ఇలా ఉండాలి. సో ఇదండి ఫైనల్గా మన హైదరాబాద్ ట్రిప్. మీ అందరికీ వ్లాగ్స్ నచ్చినాయి అనుకుంటున్నాను. మరి
మరి నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఉంటానండి మరి. బై బై, సీ యూ. ఈ హైదరాబాద్ వ్లాగ్స్ అన్ని మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఈసారి